మీకు సావిత్రి గారు అంటే బాగా ఇష్టం కదా. సావిత్రి గారు ఒక వెలిగారు. ఫైనల్ స్టేజ్ కూడా మీకు తెలుసు ఎలాంటి అంత వెలిగిన వ్యక్తి ఫైనల్ స్టేజ్లో వెళ్ళను. ఇలా కొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు, అప్పటి ఉన్న తారలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. మీ జీవితంలో అలాంటి మోసం ఎక్కడ జరగలేదా? జరగలేదు. ఎందుకంటే ఆవిడే మాకందరికి పాఠాలు. ఓకే, మాకు అటువంటి తారాసపడలేదని నేను అనడంలా. అలాంటి మనసు, అంత సున్నితమైన మనసు ఆర్టిస్టులందరికీ ఉంటుందండి. అంటే మనం అనుకున్నది దొరక్క ప్రేమించిన మనిషి దూరం అయిపోతే, ఆ ప్రేమ మీద దగా చేసేస్తే ఎవరైనా అదే పరిస్థితికి వస్తారు. ఏదో తాగేయాలనిపిస్తుంది, అంటే ఆ బాధ కంట్రోల్ చేసుకోవడానికి. ఏదో చేసేయాలనిపిస్తుంటుంది, ఆ బాధ కంట్రోల్ చేసుకోవడానికి. మరి చేసిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అంతర్గతం అయిపోయారు, ఎటో వెళ్ళిపోయారు, చనిపోయారు. మిగతా వాళ్ళు బాగానే బతుకుతున్నారు. అందుకని ఆవిడ అందరికీ గుణపాఠం. ఆ పాత ఆర్టిస్టులకు కానివ్వండి, ఇప్పుడు ఆర్టిస్టులకు కానివ్వండి, ఎలా ఉంటే బాగుంటుందో ఆవిడే నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా ఆవిడే నేర్పారు. రైట్. జీవితంలో పెళ్ళి, ప్రేమ ఇవన్నీ ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు అనేది ఆవిడ మాకు నేర్పారు. ఓకే, అంతే కదండి. పిల్లలు పెళ్ళయ్యాక వాడి లోకం వేరే ఉంటుంది, అవును. కూతురు ఉంటే కూతురు లోకం వేరే అవుతుంది. మరి భర్త భార్య ఒకరికొకరు ఉండాలి. ఒకవేళ ఒకరికొకరు ఉండలేదు, ఏం చేయాలి? మన జీవితాన్ని ఒక యాసిడ్లో పోసినట్టు చేసుకోకూడదు, బాగుండరా అని ఆవిడ చెప్పారు. ఆవిడ లైఫ్తో చెప్పారు. అందుచేత కొన్నిటిని గుర్తు చేసుకొని, ఓహో అలా మనసు పాడు చేసుకుంటే ఇలా అయిపోతామేమోనని ఒక భయం, జాగ్రత్త చాలామంది ఆర్టిస్టులకి కనువిప్పు చేసింది. కానీ ఆ టైంలో మీకు ఒక స్పెసిఫిక్గా ఒక కొంత అంటే ఒక పర్సన్ వల్ల ఏదో ప్రేమ ఏదో ఉన్నట్టు ఏదో తెలిసింది పాత టైంలో లేదా? ఏం లేదు. లేదా? ఓకే. ప్రేమించింది ఆయన్ని, పెళ్లి చేసుకున్నది. ఓకే. ఇండస్ట్రీ తరపు నుంచి ఏ ప్రేమ లేఖలు మీకు రాలా? వస్తాయి. ఓకే. నవ్వుకొని అది పక్కన పెట్టాయి. వచ్చిన ప్రతి అంటే ఇప్పుడు కాదండి, అదేలే. ఓకే, 10 ముందు నేను అడిగేది. వస్తాయి. వెంటనే నెక్స్ట్ డే మా ఆయన్ని, మా అబ్బాయిని తీసుకొస్తే ఆ ప్రేమ లేక వేస్ట్గా రాశారు అనుకునేవాడు. ఓకే. అలా నేను ఎవరి మీద పోట్లాడేదాన్ని కాదు. నవ్వుకొని, ఓహో నాకు కూడా ఇంకా ప్రేమ లేఖలు రాసేవాళ్ళు ఉన్నారా అనుకొని నెక్స్ట్ డే షూటింగ్ మా అబ్బాయితోటి, మా ఆయనతోటి వచ్చి ఇంట్లో వండిన కూరలు ఎవరండి తిందామని అంటే, ఓహో